హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ని చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చికెన్ని ఇలా 1 టైం అయితే నేను వాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర పోపు గింజలన్నీ వేసేసుకొని కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా మనం వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా ఉడుకుతున్నాయా, ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి మంచిగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఒక గడ్డలాగా ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను. వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. వన్ మినిట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. వన్ 2 మినిట్స్ కాగానే ఇప్పుడు మనం కారం అయితే వేసేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలా ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా మంచిగా గ్రేవీనే ఉంది. మనకి చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఉడికిపోయింది చికెన్ కూడా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. కొత్తిమీర వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది, గ్యాస్ కూడా తగ్గుతుంది. రుచితో పాటు మనకి కొత్తిమీర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం అన్ని కూరల్లో లాస్ట్లో చివరికి కొత్తిమీర మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చికెన్ అయితే, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. మరెందుకు లేట్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.